హాయ్ గైస్, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నేను ఉప్పల్లో ఉన్నటువంటి సీ బాక్స్ హోమ్స్ దగ్గరకు వచ్చేసాను అనమాట. రీసెంట్ టైమ్స్ లో ఈ నేమ్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా, చాలా హౌసెస్ ఉన్నాయండి ఇక్కడ. డబుల్ బెడ్రూమ్ ఉంది, సింగిల్ బెడ్రూమ్ ఉంది, త్రిబుల్ బెడ్రూమ్ ఉంది. ఏంటి అసలు ఇది మడత పెట్టిన హౌస్? సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, ఏంటి అసలు ఇది? దీంట్లో మనకి సింగిల్ ఉంది, డబుల్ ఉంది. మనందరికి ఫీమేల్స్ కి ఎక్కడికి వెళ్ళినా కూడా కిచెన్ ఎలా ఉంది అని చెప్పి చూసుకుంటూ ఉంటాము. ఒకసారి చూడండి, ఇక్కడ కూడా మనకి ఓపెన్ ఇచ్చారనమాట. ఇది వచ్చి బెడ్రూమ్. లోపలికి రాగానే మనకి మంచిగా ఒక కాట్ అయితే ఉండింది. మనకి అక్కడ ఏసీ ఒకటి ఉండింది. బయట నేచర్ చూడడానికి మనకి 2 గ్లాసెస్ నుంచి అయితే మనకి బయట నేచర్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక మంచి షీంక్ వాష్. సూపర్ అండి. ఎక్కడైనా ఒక విల్లా ఏర్పాటు చేసుకోవాలి, ఒక మంచి ఫామ్ హౌస్ లో త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. ఈ సీ బాక్స్ హోమ్స్ స్పెషాలిటీ ఏంటంటే ఎస్పెషల్లీ ఇది ఓపెన్స్ అనమాట. సో మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు ఈ హౌసెస్ అనమాట. బేసిక్గా మనం కంటైనర్ హౌస్ చూస్తాము. ఒక కంటైనర్ హౌస్ ఫిక్స్ చేసుకోవడము, మనకి ఉన్న ప్లేస్ బట్టి మనం డిజైన్ చేయించుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ కూడా సేమ్ మనకు నచ్చిన డిజైన్ తోనే మనం హౌస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. కానీ ఇంకొంచెం ఏంటంటే ఈ హౌస్ మనం ఫోల్డ్ చేసుకోవచ్చు, అంటే ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్ టైమ్స్ లో ఇంట్రడక్షన్ పేరు ఎవరిదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా భారతి గారు అనమాట. సో ఇక్కడ మొత్తం అంతా చూసుకుంటూ ఉన్నారు. ఎవరు ఏమో వచ్చి అడిగినా కూడా అంత ఆన్సర్ చేస్తున్నారు. రైట్ నాతో పాటు భారతి గారు ఉన్నారు, మేనేజర్ భారతి గారు. అసలు లేట్ చేయొద్దు. ఇంకా బోల్డ్ అండ్ హౌసెస్ ఎలా డిజైన్ చేశారు ఏంటనేది వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ భారతి. హాయ్ మ్యామ్. మడత పెట్టే హౌస్ గురించి బోల్డ్ అండ్ విశేషాలు తెలుసుకోవాలండి. సో ఆల్మోస్ట్ మాకు కనిపిస్తూ ఉంది. ఏంటి అసలు ఇది మడత పెట్టిన హౌస్? సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, ఏంటి అసలు ఇది? దీంట్లో మనకి సింగిల్ ఉంది, డబుల్ ఉంది, త్రిబుల్ ఉంది, 4 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఓకే. సో ఎస్పెషల్లీ ఈ హౌస్ కి మాకు ఏం చూపించబోతున్నారు ఈ రోజు? ఇందులో ఇప్పుడు మీకు ప్రెసెంట్ అయితే 2 BHK చూపిస్తుంది. 2 BHK చూపిస్తున్నారు. ఎస్, ఒకసారి చూడండి గైస్, ఓపెన్ డోర్ ఎంత స్ట్రాంగ్ అట్రాక్టివ్ గా ఉండిందో. KFC డోర్ మేడం ఇది. KFC డోర్. KFC డోర్ అంటారు అన్నమాట. అచ్చా. అంటే స్పేసిష్ గా ఉండి చాలా వెడల్పుగా ఉండి మనకి హ్యాండిల్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటే కొంచెం దీని డోర్ ఏంటంటే KFC డోర్ అంటారు. KFC డోర్ అంటారు. లోపలికి అయితే వస్తాం అనమాట. సో గైస్ లోపలికి అయితే వస్తాం. మీరు ఒకసారి చూడండి, ఇది వచ్చేసేమో 2 BHK అనమాట. ఫస్ట్ మనందరికి ఫీమేల్స్ కి ఎక్కడికి వెళ్ళినా కూడా కిచెన్ ఎలా ఉంది అని చెప్పి చూసుకుంటూ ఉంటాము. ఒకసారి చూడండి, ఇక్కడ కూడా మనకి ఓపెన్ ఇచ్చారనమాట. మంచిగా ఇక్కడ వంట చేసుకోవచ్చు హ్యాపీగా. మనం ఏమైనా పెట్టుకోవడానికి కూడా స్టోరేజ్ సిస్టమ్ అయితే మంచిగా ఇచ్చారు. ఇటువైపు ఏమో 2 బాక్సెస్ ఇచ్చారండి. మనం ఏమైనా కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద కూడా చాలా వరకు మనకి ఏదైనా పెట్టుకోవడానికి మంచిగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి స్టోరేజ్ సిస్టమ్ అనమాట. అండ్ మనకి వంట చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే ఆ ఎయిర్ ఎట్ట వస్తూ ఉంటుంది కాబట్టి సో లెఫ్ట్లో కావచ్చు, రైట్లో కావచ్చు మనకి గాలి బయటకు వెళ్ళడానికి 2 విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ షింక్ కూడా చాలా క్యూట్గా ఉండింది. 2 సిస్టమ్ కదా ఇది, అంటే ఇటు 2 తిప్పుకోవచ్చు, రైట్? ఓకే. అండ్ మీరు చూడండి, ఇక్కడ రాగానే ఏంటంటే మంచిగా ఇక్కడ సోఫా సిస్టమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్రూమ్. ఓకే. యా, స్టార్టింగ్లో మనకి మంచి వాష్రూమ్ ఇచ్చారండి. సూపర్, చాలా స్పేషియస్గా ఉండింది. ఇక్కడ సింక్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఫ్రెష్ అవ్వడానికి మళ్ళీ ఇక్కడ మనకి అటాచ్డ్ అయితే మనకు కొంచెం ఇచ్చారు. మీరు ఒకసారి చూడొచ్చు లోపలికి వచ్చి. ఇదంతా చాలా స్పేషియస్గా ఉంది. ఇది వచ్చి బెడ్రూమ్. ఓకే. నైస్. దీంట్లో మనం ఏసీ ఫిట్ చేసేసుకొని ఒక బెడ్ వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది మ్యామ్. అసలు ఈ కాట్ మీరు డిజైన్ చేసి మనకు చూపించారు కదా, డిస్ప్లే కింద పెట్టారా? డిస్ప్లే కింద. లోపలికి రాగానే మనకి మంచిగా ఒక కాట్ అయితే ఉండింది. మనకి అక్కడ ఏసీ ఒకటి ఉండింది. బయట నేచర్ చూడడానికి మనకి 2 గ్లాసెస్ నుంచి అయితే మనకి బయట నేచర్ కనిపిస్తూ ఉంటుంది. ఇది కిడ్స్ వేర్. ఓకే. సో ఇది చిన్న పిల్లలకి బాగుంటుంది అనమాట. సో ఇది ఎంతకి ఇచ్చేస్తారు? దీని ప్రైస్ ఎలా ఉంటుంది? దీని ప్రైస్ వచ్చి స్టార్టింగ్ వచ్చి దీంట్లో 2 BHK అయితే మనకి 11,50 అలా పడుతుంది. ఓకే. దీంట్లో మళ్ళీ సైజుని బట్టి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సైజుని బట్టి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. 11,50,000 లో ఈ హౌస్ అనేది 2 BHK హౌస్ అనేది మీ సొంతం చేసేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ మినీ ఫోల్డబుల్ హౌస్ అన్నమాట. మినీ ఫోల్డబుల్ హౌస్. దీంట్లో ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్రేమ్ ఇది ఎంతైతే ఉందో అదే ఫోల్డబుల్. ఓకే. ఇది మళ్ళీ వింగ్స్ లోపలికి వెళ్ళిపోతే ఇంతే అవుతుంది అనమాట. అచ్చా. వింగ్స్ ఓపెన్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. అచ్చా. ఒక చోట ఆఫీస్ కి యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ ఆఫీస్ అనమాట, కొంతమంది చక్కగా ఎక్కడైనా ఒక చోట కూర్చుని మాట్లాడుకోవాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం ఎంత సెఫ్టీ? ఇది వచ్చి మనకి 10x20 సైజ్ వస్తుంది మేడం. 10x20 సైజ్ వస్తుంది.
ఓకే, సో ఇది మెయిన్ గా ఏంటంటే ఆఫీస్ పర్పస్ ఉపయోగపడుతుంది అని అర్థమైపోతుంది. అది కూడా ఫోల్డబుల్. ఫోల్డబుల్ ఆఫీస్ పర్పస్ మీరు అన్నట్టు కిట్టి పార్టీ, ట్యూషన్స్, లేదంటే పైన ఎక్కడైనా ఒక చిన్న పెంట్ హౌస్ లాంటిది ఫోల్డబుల్ చేసుకొని, లేదంటే చిన్న చిన్న ఫామ్ హౌస్లో ఏంటంటే పెట్టుకోవచ్చు. రియల్ ఎస్టేట్ పర్పస్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో మరి ఈ హౌస్ ఎంతకి ఇచ్చేస్తున్నారు ఏంటి మా ఆడియన్స్? ఇది 6.5 lakhs పడుతుంది మేడం. 6.5 lakhs. ఓకే, 6,50,50,000కి ఈ చోట హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలా చూడంగానే ఇది ఒక పెద్ద హౌస్ ఏమో అనిపించింది. అంటే కలర్ కాంబినేషన్ అంత అట్రాక్టివ్ గా ఉంటుంది అండ్ చాలా లావిష్ గా ఉంది. సో ఏం చెప్తారు దీని గురించి? ఇది వచ్చి మనకి డిటాచబుల్ హౌస్ మేడం. ఇది టోటల్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అనమాట. ఇది మొత్తం పార్ట్స్ వైజ్ గా వస్తుంది. కొంతమందికి ఏంటంటే మీరు అన్నట్టు పెంట్ హౌసెస్ కానీ, లేదంటే ఎక్కడైనా వాళ్ళకి పర్మిషన్ లేని ప్లేసెస్ లో కూడా ఇది మనం ఇన్స్టలేషన్ చేస్తాం. ఇది టోటల్ పాటలుగా వస్తుంది. వాళ్ళ ప్లేస్ లో డైరెక్ట్ కస్టమర్ ప్లేస్ లోనే కస్టమర్ ఎదురుగుండానే దీన్ని డిజైన్ చేస్తాం. ఓకే, దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. కస్టమర్కి ఎలా కావాలో సైజుని బట్టి కూడా డిజైన్ చేస్తుంటాం. మీరు చూసినట్లయితే బీమ్స్ చూసినట్లయితే మనకి 2.5 mm వస్తుంది అనమాట. దీని పైన కూడా మీకు ఇంకొక 2 floors వరకు వేసుకోవచ్చు. దాని క్యాపబిలిటీ ఎంత ఉంటుంది. ఓకే, అదే కాకుండా మీకు లోపల ఇన్సైడ్ మీరు వాల్ ప్యానల్స్ అన్ని వస్తుంది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుంది అనమాట. గైస్ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి రాగానే అనమాట చాలా స్పేషియస్ గా ఉంది. ఇది మెయిన్ గా మనం మీరు అన్నట్టు కొంచెం హౌస్ మీద యూజ్ చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా కొంచెం నేచర్ ఎంజాయ్ చేయాలన్నా. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు కదా మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే కొంచెం లోపలికి రాగానే కొంచెం హ్యాపీగా స్పెండ్ చేయాలన్నా, పైన ఎవరైనా చుట్టాలు వచ్చినా సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఇంకొంచెం మంది పడుకోవడానికి యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇది తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ విండో సిస్టమ్ కూడా ఇచ్చారనమాట. బయట నేచర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ఒకవేళ ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా వీళ్ళకి ఆర్డర్ చెప్తే కూడా మీకు నచ్చినట్లుగానే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. అంతే కదా మేడం? మరి ఈ హౌస్ని ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఇది యాక్చువల్లీ ఇది ఏంటంటే మేడం స్క్వేర్ ఫీట్ వైజ్గా వస్తుంది. ఇది ప్రీ ఫ్యాబ్రికేట్లో ఏంటంటే 1650 పడుతుంది అనమాట స్క్వేర్ ఫీట్. కస్టమర్కి తగ్గట్టు డిజైన్ చేస్తుంది దీన్ని. కస్టమర్ పలానా నాకు సైజ్ రిక్వైర్మెంట్, ఆ సైజులో చేసి నాకు ఇవ్వండి అంటే సైజుని బట్టి డిజైన్ చేస్తాం అనమాట. ఇది స్క్వేర్ ఫీట్ వైజ్ వస్తుంది. స్క్వేర్ ఫీట్ వైజ్ వస్తుంది. ఓకే, అంటే మినిమం ఈ హౌస్ ఒకవేళ తీసుకోవాలనుకోండి ఒక 3,50,000 అలా అవుతుంది. 3,50,000. ఓకే, 3,50,000 అయితే ఈ హౌస్ మీరు సొంతం చేసేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి వర్కర్స్కి, వాళ్ళకి స్టేయింగ్కి, సెక్యూరిటీ వాళ్ళకి స్టేయింగ్కి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది ఒక సింగిల్ రూమ్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఒక 4 members దాకా ఈజీగా పడుకోవచ్చు. అండ్ ఇది కూడా ఫోల్డబుల్ నార్మల్? ఇది ఫోల్డబుల్. ఇది కూడా ఫోల్డబుల్. ఓకే, రేపన్నా ఉన్న ఒక ప్లేస్ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కావాలంటే మళ్ళీ ఫోల్డ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు. మరి ఇది ఎంతకి చేస్తున్నారు? 2,50,000 అలా పడుతుంది మేడం. 2,50,000. యా గైస్ చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ జరిగే చోట ఏంటంటే మెయిన్గా ఇలాంటివి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఒకసారి చూస్తే ఆల్మోస్ట్ ఒక 10 members అంటే బయట ఫుడ్ తినేసినా వచ్చి స్టే చేయడానికి, అంటే వర్షం వచ్చినా ఎండ ఉన్నా ఎక్కడున్నా కూడా ఒక కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు కొంతమంది వర్కర్స్ మాత్రం ఇక్కడే ఉంటారు కాబట్టి ఆ వర్క్ అయ్యే వరకు వాళ్ళందరూ మంచిగా స్టే చేసి వర్క్ ఫినిష్ చేయాలంటే మాత్రం ఇలాంటి హౌస్ యూస్ చేసుకోవచ్చు. 2,50,000కి ఈ హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి స్పేస్ క్యాప్సూల్ హౌస్. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, లేదంటే కాంబినేషన్ 2 BHK కూడా చేసుకోవచ్చు అనమాట. లగ్జూరియస్ 1 BHK. బయట నుంచి ఒక లుక్ వేయండి అసలు ఎంత బాగుందో. ఒకసారి లోపలికి చూసేద్దాం. ఒకసారి మీరు చూస్తే ఇది లోపలికి స్టెప్స్ ఎక్కేటప్పుడు ఆన్ చేస్తున్నప్పుడే, ఓపెన్ చేస్తున్నప్పుడే మనకు ఒక వాయిస్ వస్తుంది, రైట్? ఎస్. సో మీరు వాయిస్ వినొచ్చు. యాక్చువల్లీ ఓపెన్ చేయగానే మనకు ఒక వాయిస్ వస్తుంది, అంటే మనకు ఒక ఇన్కమింగ్ కాల్ లాగా అనమాట. ఎవరో వస్తున్నారు, మన లోపలికి వస్తున్నారు, ఒక వార్నింగ్ బెల్ లాగా అనిపిస్తూ ఉండింది. గైస్ ఫస్ట్ అయితే ఇదే ఎంట్రన్స్ అనమాట. సో మనమైతే లోపలికి వచ్చేసాము. ఇది మనకి 1 BHKగా ఇవ్వడం జరిగింది, లగ్జూరియస్గా యాక్చువల్లీ. అండ్ విత్ కర్టన్స్ అట్ ది సేమ్ టైం ఇది వచ్చేసి ఓపెన్ టాప్ అనమాట. ఇది మనం ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఈ హౌస్కి చాలా మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. మనకి ఏంటంటే క్లోజ్గా ఉన్నప్పుడైతే ఇక్కడ ఒక ఏసీ ఏర్పాటు చేశారు. అదే కాకుండా మనకి రిమోట్ కర్టన్స్ కూడా ఉంటాయి. రిమోట్ కర్టన్స్. మనకి వ్యూ పాయింట్ ఎక్కడైనా హిల్ స్టేషన్ అట్లా వ్యూ పాయింట్ చూసుకోవాలన్నప్పుడు డే టైం కానీ నైట్ టైం కానీ జస్ట్ ఒకసారి రిమోట్తో మొత్తం ఆపరేటింగ్ చేసేసుకొని
చూసుకొని మనకి ఎప్పుడు చాలా బాగుంది యాక్చువల్లీ. సో మీరు అడుగుతూ ఉంటారు కదా, సో మనకి స్టోరేజ్ చేసుకోవడానికి ఏమైనా ఉండిందా అని చెప్పేసి కబోర్డ్స్ ఇచ్చారు ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ ఒక 2 కబోర్డ్స్ కనిపిస్తున్నాయి అండ్ అక్కడ ఒకటి స్టార్టింగ్ లో కబోర్డ్ ఇచ్చారు. ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు ఏమైనా స్టోరేజ్ చేసుకునే పర్పస్ అంటే క్లాత్స్ కావచ్చు, వాట్ ఎవర్ అవన్నీ కూడా అక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇక్కడ నాకు లోపల రాగానే వాష్రూమ్ చాలా బాగా నచ్చింది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ దీనికి కూడా డోర్ సిస్టమ్ ఉంది అనమాట. మూవింగ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి మీరు ఒకసారి లుక్ వేస్తే ఇక్కడ లైట్ సిస్టమ్ కూడా చాలా మంచిగా పెట్టారు. అండ్ ఆల్మోస్ట్ ఒక మంచి షింక్, అలాగే తర్వాత చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మంచిగా వాష్, సూపర్ అండి. ఇదేంటి కొంచెం డిఫరెంట్ గా ఉండింది యాక్చువల్లీ. ఇది హెయిర్ డ్రైయర్ కూడా ఇంక్లూడెడ్ మేడం. హెయిర్ డ్రైయర్ కూడా? ఎస్ మ్యామ్. హెయిర్ కూడా హెయిర్ డ్రై అయిపోతుంది. మీకు ఇన్సైడ్ కూడా మనకి గీజర్ అనేది ఇన్బుల్ట్ లోపల కనబడకుండా మొత్తం లోపల ఉంటుంది అనమాట. ఓకే, గీజర్ కూడా ఇచ్చారు, అది కూడా ఇన్బిల్ట్ ఉంది, లోపల కనిపించకుండా. అండ్ మనం వాష్ చేసుకున్న తర్వాత చాలా మంది త్వరగా డ్రై అవ్వాలి అని అనుకుంటారు. సో డ్రైయర్ కూడా మనకి ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా చాలా అదేంటి మంచి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. కానీ ఇంత ప్లేస్ లో వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఇవ్వడం జరిగింది. ఓకే, సూపర్. అండ్ మళ్ళీ దీనికి సెక్షన్ మళ్ళీ వేరు అనమాట. ఆల్మోస్ట్ మనకు తెలుసు కదా, వాష్రూమ్ అలాగే వేరే రూమ్ అనమాట. ఈ రెండింటికి డిఫరెన్సియేషన్ ఉంది. అండ్ ఎస్పెషల్ ఒకసారి ఇది చూడండి, మిర్రర్ లైట్, బామ్ వచ్చి కూల్ వచ్చి. ఓకే, మేకప్ వేసుకోవాలని కూడా మంచిగా మనం మేకప్ చేసుకోవచ్చు. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. క్యూట్ గా స్వీట్ గా. మరి నచ్చినప్పుడు దీని బడ్జెట్ కూడా తెలుసుకోవాలి కదా, అండ్ ఏం మెటీరియల్ యూస్ చేస్తారో కూడా తెలుసుకోవాలి కదా. భారతి గారితో అడిగేద్దాం. భారతి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీనికి ఎలాంటి మెటీరియల్ యూస్ చేశారు? టోటల్ వచ్చి మనకి అల్యూమినియం బాడీ వస్తుంది మేడం. లోపల వచ్చి మనకి జిఎస్ స్ట్రక్చర్ తో, అవుట్ సైడ్ వచ్చి మొత్తం అల్యూమినియం బాడీ వస్తుంది మనకి లోపల ఇంటీరియర్ అంతా పీవీసీ వుడ్ ప్యాన్, ప్లాస్టిక్ వుడ్ మెటీరియల్ తో వాడతారండి. అంటే రేపటి రోజు కొంతమంది కొన్ని ఏరియాలో రెస్ట్ పట్టేస్తుంది లేదా చెదలు పట్టేస్తున్నాయి అంటారు. సో అలాంటి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని జాగ్రత్తగా చూసుకొని దీన్ని మేకింగ్ చేయించడం జరిగింది అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని రెక్టిఫై చేసేలాగా ప్రతి ఒక్కరు కూడా ఉండరు. బట్ ఫ్యూచర్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి హౌసెస్ అయితే మీరు డిజైన్ చేయడం జరిగింది. సో ఇంత మంచి ట్రస్ట్ తో అయితే ముందుకెళ్తున్నారు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సింగిల్ బెడ్రూమ్ ఎంతవరకు ఇచ్చేస్తున్నారు మనకి కనుక్కుందాం. మనకి ఏంటంటే ఇందులో వేరియేషన్స్ ఉంటాయి మేడం. 16,50,000 నుంచి స్టార్టింగ్ అప్ టు 35 lakhs వరకు ఉన్నాయి. డిజైన్ అండ్ సైజెస్ బట్టి కూడా రేట్ అనేది చేంజ్ అవుతుంది. స్టార్టింగ్ ప్రైస్ అయితే 16,50,000 నుంచి ఉంది. స్టార్టింగ్ 16 lakhs నుంచి ఉంది. ఈ కంటైనర్ హౌస్ నచ్చింది అనుకోండి, మన వీడియో చూస్తున్నారు సుమన్ టీవీలో. సో ఈ కంటైనర్ హౌస్ ఎంత ఇచ్చేస్తారు? ఒక 24 lakhs అలా పడుతుంది. 24 lakhs పడుతుంది. సో చూసారు కదా గైస్, ఒక మంచి లావిష్ గా, లగ్జూరియస్ గా ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకుని ఎక్కడైనా బయట మంచి ప్లేస్ లో అటాచ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ వీడియోని చూడండి. మీకు నచ్చితే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి, వాళ్ళ టీం మీకు టచ్లోకి వస్తారు. ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే, మంచి హౌస్ అండి, బెస్ట్ హౌస్. చాలా మంది ఏంటంటే లావిష్ గా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా అందరూ చూస్తూ ఉన్నారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక చోట గ్యాదర్ అవ్వాలంటే ఒక మంచి హౌస్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి హౌస్ అని అందరూ అనుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో కంటైనర్ హౌసెస్ చాలా మంది కొంటూ ఉన్నారు. అంటే ఒక ఇల్లు కట్టుకునే దానికంటే కంటైనర్ హౌస్ ఏంటి త్వరగా మనకి విజిబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి, సో ఇలాంటి హౌసెస్ కి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈ హౌస్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. ఒకసారి వాళ్ళ టీం మీతో టచ్ లోకి వస్తారు. ఒకసారి రండి, ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ ని విజిట్ చేయండి. మీకు నచ్చితే ఆర్డర్ మీద ప్లేస్ చేసుకోవచ్చు.